తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను కాదని కేసీఆర్ ను గెలిపించారని, కానీ కేసీఆర్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిందన్నారు. తమకు పదవులు ఒక్కటే ముఖ్యం కాదని, పదవుల కంటే ఆత్మాభిమానమే ముఖ్యమని చెప్పారు. సోనియా గాంధీ ఇచ్చిన ప్రత్యేక తెలంగాణ ఫలాలు ఇంకా ఎవరికీ దక్కలేదన్నారు. తెలంగాణ బిడ్డలు రోజు రోజుకు ఆత్మగౌరవాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదవులు ఒక్కటే మనుషులకి ముఖ్యం కాదు. పదవులు ఒక్కటుంటేనే మనం బ్రతుకుతామన్న దానికంటే కూడా ఏ మనిషి అయినా కూడా తెలంగాణ బిడ్డలు కోరుకున్నది ఇంకా దక్కలేదని అన్నారు. గత 6 నెలలుగా జుపల్లితో కలిసి అనేక సమావేశాలు, సభలు నిర్వహించి ప్రజలు, యువత ఏం కోరుకుంటున్నారో తెలుసుకున్నామని చెప్పారు. బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చాక కొన్ని సర్వేలు చేయించానని, ఈ సర్వేలో ప్రజలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలిసిందన్నారు. కేసీఆర్ ను గద్దె దించాలంటే కాంగ్రెస్ పార్టీతోనే ప్రయాణించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 6 నెలల విశ్లేషణ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. జూలై 2వ తేదీన ఖమ్మం బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతానని పొంగులేటి సంచలన ప్రకటన చేశారు. ఏదైతే అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఒక పక్షాన ఉంది, యాంటీ గవర్నమెంట్ ఓట్ అంతా కూడా ఒక పక్షానే ఉంది. మోర్ దాన్ 80% ఓటు ఒక పక్కనే ఉంది. అంటే ఈ గడిచిన 6 నెలల్లో మేము ఏమి చేశామో, ఏమేమి చర్చించుకున్నామో అనేది కూడా తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన అవసరం ఉంది. 2 జాతీయ పార్టీ నాయకులు, ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వారు, కాంగ్రెస్ పార్టీ వారు మొదటి నుంచి మమ్మల్ని మా పార్టీలో రమ్మని ఆహ్వానించారు. అయినా కూడా ప్రజల నాడి ఏమిటి, ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ప్రజలు ఏమి కోరుకుంటే దాన్ని మనం ఏ పార్టీలోకి పోతే మంచి జరుగుతుంది అనే అంశాన్ని మేము ఆలోచించడం జరిగింది. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఇంటికి పంపాలి అంటే మనం అందరం ఏం చేస్తే బాగుంటది అనే ఆలోచనతో ఒక ప్రాంతీయ పార్టీని కూడా ఫ్లోట్ చేస్తే ఎలా ఉంటది, ఒక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటది అనే అంశాన్ని కూడా మేము ఇంటర్నల్ గా సుమారు ఒక 2 నెలలు చర్చించుకున్నాం. ఎవరినైతే తెలంగాణ బిడ్డలు చీకొడుతున్నారో, ఎవరినైతే ఇంటికి సాగనంపాలని అనుకుంటున్నారో మళ్ళీ తిరిగి వారే అధికారంలోకి రావడానికి ఛాన్స్ ఉంది. ఆ యాంగిల్లో కూడా థింక్ చేసి ప్రాంతీయ పార్టీ పెట్టడం అన్నది కరెక్ట్ కాదు అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అనేక వేదికల మీద జనవరి 1 ముందు